నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపిన విజయవాడ ట్రేడ్ ఫెయిర్ కేఎస్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగిలి రాజా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా యువత మహిళలకు ఉచిత శిక్షణలు ఇవ్వడంలో ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపిన వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. దాదాపు 38కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. దాదాపు 38కు పైగా అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాదాపు 200 కోట్లతో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయనుంది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా యువత మహిళలకు ఉచిత శిక్షణలు ఇవ్వడంలో ప్రభుత్వం అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. బ్యూటీషియన్ కోర్సులు మహిళల ఆర్థిక స్వలంబనకు దోహదపడతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల స్వయం ఉపాధికి బాటలు వేసిన P4 కార్యక్రమంలో భాగంగా రామలింగేశ్వరపేటలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఆనందించదగ్గ విషయం అన్నారు. యువతీ యువకులు తమకు నచ్చిన వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ప్రభుత్వం ఉచిత శిక్షణలు అందిస్తుందని, వారి స్కిల్స్ ను అభివృద్ధి చేసి ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర @2047 టీం రమేష్, ఆరాధ్యుల మురళి, విజయకృష్ణ, సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, పరసు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలోని యువతీ యువకులకి, మహిళలకి అందరికీ కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో వాళ్ళ స్కిల్స్ని అభివృద్ధి చేస్తూ, అప్గ్రేడ్ చేస్తూ నైపుణ్యం సంపాదించేటట్టుగా ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంది. ఒకేపు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది యువతులకి వాళ్ళకు నచ్చినటువంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఐటీ మీద, జావా కానీ, డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూ కానీ అన్నింటిలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. దానివల్ల వాళ్ళు చదువుకున్న చదువుకి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ ఏ చదువుకుంటే ఆ చదువుకి సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు నేర్చుకునే కోర్సును బట్టి. అట్లాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు P4లో భాగంగా. దానివల్ల మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు రామలింగేశ్వరపేటలో మరి రమేష్ గారు, మా మురళి వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఆడపిల్లలకి బ్యూటీషియన్ కోర్స్ని ఉచితంగా పెట్టారు. చాలా సంతోషం, వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఏదైతే గుణాదిత్య ఎన్జిఓ ఆర్గనైజేషన్ని అనేక రకాలుగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల మహిళలకు, ఎందుకంటే బ్యూటీషియన్ కోర్సు వల్ల అనేక రకాలుగా ఉపాధి, మహిళలు ఖాళీ సమయాల్లో తమకి ఇంటి వద్ద కానీ, తమ ఇంటి పక్కనే కానీ, దగ్గరలో కానీ తమకు నచ్చిన విధంగా వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మరి బ్యూటీషియన్ అనేది ఇవాళ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్లో 180 మంది అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉన్నారు. అంటే ఉపాధి అవకాశాలు ఎక్కువ.
ఈ ట్రైనింగ్ పొందిన వాళ్ళు సొంతంగా పెట్టుకోవచ్చు బ్యూటీ పార్లర్సు. ప్రభుత్వం అన్ని సబ్సిడీలు లోన్లు ఇప్పిస్తుంది. లేదంటే ఇంకొక బ్యూటీ పార్లర్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం చదువుకోని వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 4 రూపాయలు సంపాదించుకొని ఆనందంగా గడపడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా చేపిస్తాం. P4 ద్వారా మరిన్ని సంస్థల్ని దీంట్లో తీసుకొచ్చి మా ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గుణాదిత్య రమేష్ గారిని అలాగే మా మురళిని హృదయపూర్వకంగా అభినందిస్తాం. మైనర్లపై ఎలాంటి లైంగిక దాడులకు పాల్పడిన జీవిత ఖైదు వరకు కఠిన శిక్షలు తప్పవని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు. నగరంలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం, అక్రమ రవాణా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశామని నున్నా భవానీపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 కేసుల్లో ఇప్పటి వరకు 12 మంది శిశువులను రక్షించి 30 మంది నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నారులపై జరిగిన లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు కోర్టులు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షలు ఖరారు చేశాయి. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మార్గదర్శకత్వంలో దర్యాప్తు అధికారులు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించడంతో పాటు సకాలంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేసి నేరాన్ని నిరూపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ వివరాలు వెల్లడించారు. మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన షేక్ కాసిం, 16 ఏళ్ల బాలికను మోసగించిన మేడేపల్లి సాయి కుమార్, నున్న పరిధిలో 9 ఏళ్ల బాలికపై దాడి చేసిన బెజవాడ రాంబాబు, అజిత్ సింగ్ నగర్ పరిధిలో 8 ఏళ్ల బాలికపై ఆకృత్యానికి ఒడిగట్టిన రావూరి వెంకటేశ్వరరావుకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. నగరంలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం, అక్రమ రవాణా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశామని నున్నా భవానీపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 కేసుల్లో ఇప్పటి వరకు 12 మంది శిశువులను రక్షించి 30 మంది నిందితులను అరెస్టు చేశారని గుర్తు చేశారు. డీసీపీ సరిత నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తూ ఈ రాకెట్లో ఫెర్టిలిటీ సెంటర్ల ప్రమేయంపై ఆరా తీస్తున్నాయన్నారు. దత్తత పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పోక్సో కేసెస్ ఎవరైతే బాలబాలికలపై అత్యాచారాలు, మానభంగాలకు పాల్పడిన కేసుల్లో బలమైన పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి సమర్థవంతమైన ఇన్వెస్టిగేషను సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారి సమర్థవంతమైన పర్యవేక్షణలో, దిశానిర్దేశంలో, డీసీపీ సార్ల యొక్క పర్యవేక్షణలో కేసుల్ని నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఈ రోజున ఏదైతే నేరాలు పాల్పడే వ్యక్తుల్ని మనం గత కాలపు సాంప్రదాయ నేరాలుగా లేవు కనుక టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేవి తప్పనిసరిగా మనకు అవసరం అవుతున్నాయి. 2 కేసులు మన మహిళా పిఎస్ ద్వారా జరగడం జరిగింది. ఇంకో కేసు వచ్చేసి నున్నా పిఎస్లో, 4వ కేసు వచ్చేసి అజిత్ సింగ్ నగర్లో. సో మెయిన్ రీజన్ మన కన్విక్షన్ రావడానికి కారణం ఏంటంటే ఒక కేసు కట్టడమే కాదు, ఎన్టీఆర్ కమిషనరేట్ కేసు కట్టిన తర్వాత ఆ కేసుని పర్స్యూ చేసి ఫైనల్గా అక్యూజ్ని ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు, నాట్పిక్ టెక్నాలజీ చేసి అక్యూజ్ని ట్రేస్ చేసి అదేవిధంగా ఫాస్ట్ ట్రయల్ కండక్ట్ చేసి దాని తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్స్ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దానికి స్పెషల్ టీం పెట్టి ఫాలోఅప్ చేయించి ఇమీడియట్గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ విట్నెస్కి బ్రీఫింగ్ చేయించి ఎస్పెషలీ మా సిఎంఎస్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల ఈ 4 కన్విక్షన్స్ రావడం జరిగింది. సో ఇది మన స్టేట్లోనే 4 కేసులు 20 ఏళ్ళు కన్విక్షన్ రావడం అనేది ఒక అచీవ్మెంటు. ఈ 4 కేసుల్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఒక 5 years అమ్మాయి కేసు ఉంది, ఒక 8 ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది, ఒక 16 ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది, ఇంకోటి ఒక 14 ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే పాక్సో కేసే కాదు, కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాని కన్విక్షన్ వరకు పర్స్యూ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 20 years వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికీ వెళ్ళాలి.
విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని నిర్వహించిన లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సత్యనారాయణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సత్యనారాయణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. సిఐ ఫణికుమార్ ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వల్ల ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైక్లు 2 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమంతే తగ్గించే అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం అండి. శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా తీయడం జరిగినది. వీళ్ళు క్రిస్మస్ సంక్రాంతి ఈ పండుగ సందర్భాల్లో బైకులు మరియు ఈ కారు ఏదైతే లక్కీ కూపన్ ద్వారా తీయడం జరుగుతుందో
మొత్తం 39 బైకులు 2 కార్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 32వ బైకు. రాజమండ్రి వాస్తవ్యులకి సత్యనారాయణ గారికి ఈ బైక్ రావడం జరిగినది. ఇది లక్కీ డ్రా ద్వారానే మనం ప్రాపర్గా ఏదైతే అందరి ముందు మీడియా ముందు ప్రాపర్గా తీసాం. లక్కీయెస్ట్ పర్సన్ సత్యనారాయణ గారు, ఆయనకి మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మా ముఖ్య అతిథిగా బి పణికుమార్ గారు రావడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళకి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు 32వ బైక్ రా తీయటం జరిగిందండి. సత్యనారాయణ గారికి ఈరోజు బైక్ అనేది విన్ అవటం జరిగింది. వాళ్ళకి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మన దగ్గర మార్కెట్లో ఎవరు లేని వెరైటీస్ మనం ఇవ్వటం జరుగుతుంది. 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మన దగ్గర ఐటెం ఉందండి. అతి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికి కూడా అందుబాటులో ధరలో వెరైటీస్ కానీ కిడ్స్ వేర్పై, మెన్స్ వేర్పై, డ్రెస్సెస్పై, శారీస్పై ప్రతి విభాగంలో అతి తక్కువ రేటుల్లో మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేటుల్లో క్వాలిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు, విజయవాడ పరిసర ప్రాంతాల కస్టమర్లు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ బైక్ డ్రా కాడ ప్రతి ₹1000 కొనుగోలుకి ఒక లక్కీ డ్రా ద్వారా బైక్ డ్రా తీయటం జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్క కస్టమర్ వినియోగించుకోవాలండి. ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయటం జరుగుతుంది. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 3,000 మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేశారు. నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి, కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నారెడ్ల కీర్తి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన తమ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ మేళాలో ప్రముఖ గూగుల్ కంపెనీ, అమెజాన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి 19 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని, ఈ మేళా ధర సుమారు 3,000 మంది విద్యార్థులకు నిరుద్యోగులను ఎంపిక చేసుకుని తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారని తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీకాం, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. జాబ్ మేళాకు తరలివచ్చే విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని వివరించారు. విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ CHSV పరమేశ్వరరావు, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మొల్లెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు 10వ తారీఖు వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 19 కంపెనీలు వారు రావడం జరుగుతుంది. వాళ్ళు 3,000 ఆఫర్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ కాడ నుంచి ఇంజనీరింగ్ వరకు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA, ఫార్మసీ వాళ్ళ ఎలిజిబిలిటీ, వాళ్ళ చదివిన కోర్సును బట్టి రకరకాల కంపెనీ వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ రావడం జరుగుతుంది. వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ సెలక్షన్ అనేది ఉంటుంది. మేజర్గా ఇక్కడికి వచ్చేట్లో గూగుల్ ఒకటి వస్తుంది. మొట్టమొదటిసారిగా మరి గూగుల్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ కన్సర్న్ ఎవరు HR కూడా, గూగుల్ HR కూడా వస్తున్నారు. అట్లనే అమెజాన్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు కాన్సెంట్రిక్, టాటా, సెచిలిటీ ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి. మిగిలిన కంపెనీలు కూడా రావడం జరుగుతుంది. దాదాపుగా 19 కంపెనీ వాళ్ళు 3,000 మందికి ఆఫర్ ఇవ్వడానికి సిద్ధంగా, దానికి తగ్గటువంటి మ్యాన్ పవర్ మంచి పిల్లలు ఉన్నట్లయితే 3,000 మందిని వాళ్ళకి కావాలని ముఖ్యంగా ఇచ్చారు. ఇంకోటి 150 మందికి ఏది ఐటీఐ వాళ్ళకి కూడా, హోండా వాళ్ళకి 150 మంది కావాలంట. హోండా కంపెనీ వాళ్ళకి 150 మంది కావాలంటున్నారు. ఈవెన్ ఐటీఐ పిల్లలకు కూడా ఛాన్స్ ఉంది. ఐటీఐ పిల్లలకి, ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్స్ ఉన్న పిల్లలకి, డిగ్రీ చదివిన పిల్లలకి, ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి, ఫార్మసీ చదివిన పిల్లలకి. సో 30 years ఆఫ్ వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో దిస్ ఈస్ ద ఫస్ట్ జాబ్ మేళా అండి. ఇంత మ్యాసివ్గా స్కేల్లో చేయడము.
19 companies are coming, and this very much supported by Eka Trust Foundation. ఈ 19 కంపెనీస్లో కూడా చాలా కంపెనీస్ బెంగళూరు బేస్డ్ కంపెనీస్, అండ్ 3000 జాబ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఎంటైర్ ఏపీలోనే ఇది సెకండ్ టైం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంది. ఫస్ట్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఇది ఎన్జిఓ చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి వాళ్ళు ఎలాంటి కాంట్రాక్ట్స్ కానీ ఎలాంటి బాండ్స్ కానీ ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా డైరెక్ట్గా కంపెనీ హెచ్ఆర్స్నే ఆన్ క్యాంపస్ తీసుకొచ్చి స్టూడెంట్స్కి చాలా క్లియర్ ప్రాసెస్లో ఇంటర్వ్యూస్ జరిగి సెలెక్షన్ ఆఫర్ లెటర్స్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్కి, మన ఏపీ స్టూడెంట్స్కి చాలా చాలా మంచి ఆపర్చునిటీ. CMA ఫౌండేషన్ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. ఈ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ మార్కులతో పాటు 95% ఉత్తీర్ణత సాధించారని సంస్థ చైర్మన్ CA అన్నా నందకిషోర్ తెలియజేశారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు డిసెంబర్ 13, 2025న నిర్వహించిన CMA ఫౌండేషన్ పరీక్షా ఫలితాలను జనవరి 8న గురువారం నాడు ప్రకటించారు. ఈ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ మార్కులతో పాటు 95% ఉత్తీర్ణత సాధించారని సంస్థ చైర్మన్ CA అన్నా నందకిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా CA మరియు CMA కోర్సులలో 450కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామన్నారు. నేటి ఫలితాలలో తమ విద్యార్థి ఏ నాగసాయి 400 మార్కులకు గాను 338 మార్కులు, కె చంద్రశేఖర్ 332 మార్కులు, టి సౌర్య సాయి సాకేత్ 316, కె జాహ్నవి 300 వంటి టాప్ మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్స్ చదివిన విద్యార్థులు శ్రీమేధలో CA CMA ఫౌండేషన్ డబుల్ బెనిఫిట్ ప్రోగ్రాంలో చేరి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ అందించడం ద్వారా సైన్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కూడా CA CMA కోర్సుల్లో ఏకకాలంలో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ మార్కులు సాధిస్తున్నారని తెలియజేశారు. ఈ ఘనత సాధించడానికి అధ్యాపకేతర బృందం సహకారం ఎంతగానో ఉందని తెలిపారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు డిసెంబర్ 13, 2025 నిర్వహించిన CMA ఫౌండేషన్ పరీక్షా ఫలితాలు గురువారం నాడు ప్రకటించడమైనది. ఈ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో టాప్ మార్కులు సాధించడమైంది. 400 మార్క్స్కి గాను 338 మార్క్స్తో ఏ నాగసాయి ప్రథమ స్థానంలో నిలవడమైనది. అదేవిధంగా కె చంద్రశేఖర్ 332 మార్క్స్, టి శౌర్య సాకేత్ 316 మార్క్స్, కె జాహ్నవి 300 వంటి టాప్ మార్కులు సాధించడమైనది. అండ్ అదేవిధంగా శ్రీమేధలోని విద్యార్థులు 95% పాస్ పర్సంటేజ్తో ఆల్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను మా విద్యార్థులు సాధించడమైనది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఈ ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరూ కూడా తదుపరి స్టేజ్ CMA ఇంటర్కి అర్హత పొందడం అయింది. ఈ మధ్యకాలంలో కామర్స్ కోర్సుల్లో CMA కోర్స్ కూడా బాగా ప్రాచుర్యం పొందడమైనది. ఎంతోమంది విద్యార్థులు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పూర్తి చేసి క్వాలిఫైడ్ కామర్స్ ప్రొఫెషనల్స్గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ని కూడా సెక్యూర్ చేస్తున్నారు. సో ఈ విద్యార్థులందరికీ కూడా నెక్స్ట్ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి CMA ఇంటర్ క్లాసెస్ ప్రారంభించడం జరిగిద్ది. అండ్ అదేవిధంగా క్వాలిఫై అవని విద్యార్థులు ఎవరైనా ఉన్నారో అనేటట్లయితే జనవరి 19th నుంచి ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిద్ది. సో ఈ విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్లో MPC, BIPC సైన్సెస్ కోర్స్ నుంచి కూడా ఈ కామర్స్ కోర్సెస్కి జాయిన్ అయ్యి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. సో సైన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఈ ఆల్ ఇండియా లెవెల్ కామర్స్ కోర్సెస్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అనడానికి ఇది ఒక తార్కాణం. సో ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన ఈ శ్రీమేధ విద్యార్థులందరికీ అభినందనలు, మరియు మాకు ఎంతగానో సహకరిస్తున్న వారి తల్లిదండ్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ అదేవిధంగా శ్రీమేధ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఎంతగానో సహకరించి ఈ విద్యార్థులందరూ కూడా అత్యుత్తమ మార్కులు మరియు ర్యాంకులు సాధించడానికి సహకరించారు. అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ ట్రేడ్ ఫేర్ KS ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగిలి రాజా తెలిపారు. రామ మందిరం నమూనాను విజయవాడ నగర ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు పొందేందుకు నగర ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు.
భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కేఎస్ ఫన్ ఫెయిర్ నిర్వాహకులు ముగిలి రాజా మణి నారాయణ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రారంభానికి పలు అవాంతరాలు ఎదురైన నేపథ్యంలో ఎగ్జిబిషన్ యొక్క సమస్యను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ విషయాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన పరిష్కారం చూపించి అనుమతుల విషయంలో సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగర ప్రజలకు ట్రిపుల్ ధమాకా ఆఫర్ కింద అయోధ్య రామమందిరం నమూనా, టైటానిక్ షిప్ నమూనా, లండన్ బ్రిడ్జ్ నమూనా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే టికెట్పై 3 అద్భుత కళాఖండాలను వీక్షించే అవకాశం కల్పించినట్లు వారు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్కు వచ్చే చిన్నారుల కోసం జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్, ఆట వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసం కలంకారీ ఉత్పత్తులు, కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎర్రపాటి విష్ణువర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇష్యూ ఏంటంటే మరి ముఖ్యంగా ఫస్ట్ కలెక్టర్ గారికి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మా ఎగ్జిబిషన్ ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఆ విషయాన్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. సార్, మా దగ్గర 200 కుటుంబాలు మా ఎగ్జిబిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు, కాబట్టి ఈ ఇష్యూని మీరు సాల్వ్ చేసి మా ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడ రామ మందిర్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 రోజుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 100 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ రామ మందిర్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతోమంది చాలా రేయమౌళ్ళు పగలు రాత్రులు కూడా చాలా శ్రమించి ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ రామ మందిర దర్శనం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్కి వచ్చేసి రామందిరాన్ని ఈ నమూనాను తిలకించవలసిందిగా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రామందిరంతో పాటు టైటానిక్ మ్యూజియము ప్లస్ న్యూయార్క్ సిటీ, లండన్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఎగ్జిబిషన్కు వచ్చేసి మా ఎగ్జిబిషన్ వచ్చేసి ఈ రామందిర నమూనాని తిలకించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ముందుగా మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ రామ మందిరం నమూనా ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా సందర్భించి మమ్మల్ని సానుకూలంగా స్పందించారు. అందుకు కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మున్సిపల్ చైర్మన్ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరికీ మా ధన్యవాదాలండి. ముందుగా రామ మందిరంతో పాటు టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాము. అందులో లోపలికి వెళ్ళాక జైంట్ వీల్ కానీ, కొలంబస్ కానీ, టోరా అలా కొన్ని అమ్యూజ్మెంట్స్ ఏర్పాటు చేశాము. అలాగే వివిధ రకాల ఫుడ్ కోర్ట్స్ ప్లస్ షాపింగ్ కూడా ఏర్పాటు చేసామండి. దీన్ని ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. సార్, ఇది 11 చాలా ఆటంకాలు వచ్చినాయి. చాలా స్టాల్స్ కూడా తీసేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి నమూనా బట్టి తెలుసుకొని రామ మందిరం అని తెలుసుకొని రామ మందిరం అని తెలియలేదని అని చెప్పి ఆయన స్పందించి ఆయన తెలుసుకొని పర్మిషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చి చూస్తామన్నారు. ఆయనే సీఎం గారిని కూడా పిలవడం కూడా జరిగిద్ది అని అన్నారు. చూసి అదే జరిగింది. వివిధ రకాలుగా బట్టల షాపులు, టాయ్స్, అన్ని బ్యాంగిల్స్, అన్ని కాస్మెటిక్స్ మొత్తం అన్నీ పెట్టారు. దాదాపు 200 షాపుల దాకా పెట్టారు. టైటానిక్ మ్యూజియం, లండన్ సిటీ, లండన్ బ్రిడ్జి, ఇట్లాగే రామ మందిరం. మన రామ మందిరంకి
ఫ్రీగా చూపించడానికి జరుగుతుంది. మన టైటానిక్ గేట్ టికెట్ పెడతాం. దాని మా ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రామ మందిరం ఉచితంగా చూపించబడుతుంది. పద్మభూషణ సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 11న గవర్నర్ పేటలో లెనిన్ సెంటర్ నందు ఆవిష్కరిస్తున్నామని పద్మాలయ స్టూడియోస్ అధినేత మాజీ ఏపీడీసీ చైర్మన్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఏపీ ఫిల్మ్ ఛాంబర్ హాల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ కమిటీ సుధాస్వామి జి జితేంద్ర సీరం బుజ్జీలు ఎంతో కృషి చేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడ అంటే ప్రత్యేక అనుబంధం ఉండేదని, తన ప్రతి సినిమా విజయవాడకు వచ్చి తిలకించేవారని చెప్పారు. తమ అభిమాన నటుడు కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు కృష్ణ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం గాంధీనగర్లో పెడదామనే ఉద్దేశంతో గాంధీనగర్ గవర్నర్పేట సెంటర్, గాంధీనగర్ అంటే అలంకార్ సెంటర్, గవర్నర్పేట అంటే అప్సరా సెంటర్, ఆ రెండింటి మధ్యలో పెడదామని ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమానికి మా ఫ్యాన్స్లో ముఖ్యులు సుధా, బుజ్జి, అలానే జితేంద్ర, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక 2 సంవత్సరాలుగా వాటి పర్మిషన్లు కానీ ఏ విగ్రహం పెడితే బాగుంటుంది ఇక్కడ అనేది అనేక విధాలుగా చర్చించి మంచి విగ్రహం తయారు చేసి మంచి సెంటర్లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు. కృష్ణ గారికి మొట్టమొదటి నుంచి విజయవాడ అంటే చాలా ఓన్గా చేసుకునేవాళ్ళు. విజయవాడ ఏ సినిమా రిలీజ్ అయినా విజయవాడకు రావటం, అప్పట్లో మనోరమ హోటల్లో దిగటం, ఇవన్నీ కూడా విజయవాడలో ప్రతి థియేటర్లోనూ ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అలంకార్ థియేటర్లో ఫస్ట్ సినిమా తేనెమనసులు రిలీజ్ అయినప్పటి నుంచి, అలానే ఊరసి థియేటర్లో మా 12 కాపురం కానీ అనేక హిట్ సినిమాలు, అలానే రాజవరాజ్ సెంటర్లో సింహాసనం కానీ ఈనాడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, అలానే అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్స్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలానే జై హింద్ టాకీస్లో మా ఓన్ పిక్చర్స్ అన్నీ చాలా రిలీజ్ అయ్యాయి. అలానే వినోద టాకీస్ మా సొంతంగా ఉండేది. ఇలా ప్రతి థియేటర్కి ఒక అనుబంధం ఉండేది. ఈ సెంటర్లో ఉన్న థియేటర్లన్నిటికీ ఆయన వెళ్ళని థియేటర్ లేదు. అన్ని థియేటర్లు మొట్టమొదటి రోజు మార్నింగ్ షో విజయవాడ. సమాజ సేవలో హెచ్ ఫౌండేషన్ గత 23 ఏళ్లుగా కీలక పాత్రను పోషిస్తుందని, హెచ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ మొగులూరి ఎలిజబెత్ రాణి అన్నారు. సమాజ సేవలో భాగంగా ఆమె నిరుపేదలకు, నిరాశ్రయులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామాజిక సంక్షేమం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి అనేక కార్యక్రమాలను ఈ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో హెచ్ ఫౌండేషన్ యొక్క స్వస్థ భారత్ మిషన్ భాగంగా దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోందన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా తీవ్రమైన చలి నుండి నిరుపేదలను కాపాడడానికి హెచ్ ఫౌండేషన్ 10,000 దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిరాశ్రయులు, వృద్ధులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలుస్తోందన్నారు. నేను హెచ్ ఫౌండేషన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ. మరి మేము పేదవారికి, వృద్ధులకి మరి ఈ చలికాలంలో వాళ్ళకి 1,00,000 దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ డ్రైవ్లో భాగంగా ప్రతి ఒక్క చోట కూడా మరి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము పంపిణీ చేస్తూ వస్తున్నాము. అలానే మన విజయవాడలో కూడా మరి ఎక్కడైతే పేదలు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి మరి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మేము దుప్పట్లు మేము ఒక 8,500 దుప్పట్లు మరియు చీరలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒక 2,000 చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరి ఇంకా కూడా
ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా మేము ఈ డ్రైవ్ని కొనసాగిస్తాము. అలానే ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ హెచ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు పేదవారికి అందేలాగా చూస్తాము. త్వరలో కూడా మేము మెడికల్కి సంబంధించి క్యాంప్స్ పెట్టడానికి చూస్తున్నాము. వృద్ధులకి కానీ పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి వైద్యం అందేలాగా మేము కంపల్సరీ కూడా ఈ సంస్థ ముందుంటుంది. అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపిన విజయవాడ ట్రేడ్ ఫేర్ కేఎస్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగిలి రాజా. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా యువత మహిళలకు ఉచిత శిక్షణలు ఇవ్వడంలో ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నున్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపిన వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.